చేసుకోగలుగుతా, క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తా. సో మనందరిది కర్నూలు కాబట్టి మనకి రామన్న దేవాలయం గురించి ఇప్పుడు కొత్త వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ రామన్న దేవాలయం అంటే పాత వాళ్ళకి అందరికీ తెలుసు. మనకి ఇప్పుడు హిందూ దేవాలయాల పరిస్థితి ఎట్లుందో మనం అందరం చూస్తున్నాం. ఇలాంటి భక్తులు, మంచి హృదయం ఉన్న వాళ్ళు హిందూ దేవాలయాలకు వచ్చి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని ఉద్యోగ గొప్ప ఆర్థిక సహాయం చేసే హిందూ దేవాలయాలు మరి దేవుళ్ళు పూజలకు నోచుకునే పరిస్థితి ఉంది, కానీ దీప నైవేద్యాలను నోచుకునే పరిస్థితి ఉంది. కానీ నిజంగా మన గుండెల మీద చేసుకొని చెప్తామన్నా, నిజంగా దేవాలయాలు, హిందూ దేవాలయాలు స్వయం మనుగడ సాధించే పరిస్థితిలో ఈరోజు ఉన్నాయా అని మనం ఒక్కసారి ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే రామన్న దేవాలయం అక్కడే మన ఊర్లో వినాయక చవితి ప్రారంభమైంది. మన ఊర్లో మొట్టమొదటిసారి రామన్న దేవాలయం దగ్గర అని మనకు చరిత్ర చెప్తుంది. ఇప్పుడు కూడా ఫస్ట్ విగ్రహం అక్కడే లేస్తుంది నిమజ్జనం కోసం. సో అంతటి విశిష్టత కలిగిన రామన్న దేవాలయం ఈరోజు ఏ పరిస్థితులు ఉందో నేను చెప్తాను. గోకర్ణ క్షేత్రంలో రామట్ల అనే భక్తుడు, రాముడికి చెందిన భక్తుడు, రామ భక్తుడు ఒకరోజు కల్లో నిద్రపోతుంటే, నాయన పవిత్ర తుంగభద్ర నదిలో నువ్వు మునిగి ఎక్కడ తేలుతావో అక్కడ వెళ్ళి నా విగ్రహాన్ని స్థాపించు, అక్కడ నేను వశిస్తాను, నేను అక్కడే ఉంటానని చెప్తే, మరి రామభట్ల అనే గొప్ప రామభక్తుడు గోకర్ణ క్షేత్రంలో మునిగితే మన కర్నూలులో తుంగభద్ర అనేది ఒడ్డున తూర్పుకి అభిముఖంగా మరి అక్కడ తేలితే అక్కడ రాముడికి సంబంధించిన విగ్రహాన్ని స్థాపించి రామునికి ఒక మందిరాన్ని, దివ్య మందిరాన్ని కట్టి ఈరోజు పరిస్థితి ఎట్లా ఉందంటే, హిందువుల్లో అంత దయనీయ పరిస్థితి ఉందంటే, మీ ఆస్తి మా ఆస్తి పోవడానికి వీల్లేదు, కానీ దేవుడికి అయితే అందరు ఇచ్చేయాలి, దేవుడికి నిత్యం ధూపదీప నైవేద్యాలు జరగాలని పరిస్థితి. ఎవరో ముందుకు రాడు. వేస్తే కూడా పల్లెల్లో వేస్తే 5-10 వేస్తారు అన్నా. నేను ఇది కూడా చెప్పదలుచుకున్నా అన్న, 5-10 పల్లెలతో ఏం నడుస్తుంది అన్న, దేవాలయం ఏం నడుస్తుంది, అయ్యవారిలో ఏం నడుస్తుంది అన్న. మనం 5-10 వేయడానికి ఆలోచన చేస్తున్నాం, కానీ మన చరిత్రలో గొప్ప మహనీయులు ఉన్నారు. వాళ్ళు వందల ఎకరాలు ఆస్తులు మరి దారాదత్తం చేసేసినారు దేవునికి. అట్లాగే రామట్ల దేవాలయానికి సంబంధించిన ఆస్తులు కూడా అతి విలువైన ఆస్తులు మన ఊర్లో ఉన్నాయి. ఇక్కడైనా ఈ టీవీ స్టేషన్ ఉందా, నంద్యాల చెక్ పోస్ట్ దగ్గర పెద్ద టవర్ ఉందా, టవర్ కింద ఉండే 5 ఎకరాల భూమి, దాని పక్కన ఉండే 3 ఎకరాల 25 సెంట్ల భూమి, మొత్తం 8 ఎకరాల 25 సెంట్ల భూమి రామన్న దేవాలయానికి సంబంధించి. ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉంది తెలుసా. అప్పటి భారత ప్రభుత్వం అడిగిందని చెప్పి 1,73,000కి 5 ఎకరాల భూమి చేసినారన్న. నా బాధ ఏమంటే, మరి వేరే మతాలకు సంబంధించిన కొన్ని వేల ఎకరాలు ఈ ఊర్లో ఉన్నప్పుడు మరి నా హిందూ దేవాలయానికి సంబంధించిన భూమి 5 ఎకరాలు ఇచ్చేసినారు. ఇంకా 3 ఎకరాల 25 సెంట్లు నా రాముకి సంబంధించిన భూమి ఉంది. మరి నువ్వు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నువ్వేం చేయాలి? కాపాడాలి. నేను చాలా పరిమితులకు లోపలే మనం మాట్లాడతా. ఆ సూపర్ లేడీ లంచాలకి కకుర్తి పడి 2011వ సంవత్సరంలో 2011లో 72 మెంబర్స్కి 72 మందికి ఇంటి పట్ట వాళ్ళ అవ్వలో వాళ్ళ తాత సంపాదించిన ఆస్తి అన్నట్టుగా 72 మందికి ఒక్కొక్కరి నుంచి 10,000 రూపాయలు తీసుకొని లంచం తీసుకొని 72 మందికి ఇంటి పట్టాలు ఇచ్చి నాశనం లేకపోయింది రామన్న దేవాలయానికి సంబంధించిన ఆస్తిని. నా బాధ ఏమంటే, అంజనాదేవి అని పేరు పెట్టుకొని ఆపిష్ట పని ఏదైతే ఉందో నా మనసు ఇంకా ఎక్కువ బాధపడుతుంది. నీ పేరుకి ఎంత ప్రాశిష్టం ఉందంటే, సాక్షాత్తు ఆంజనేయ స్వామి వాళ్ళ అమ్మ పేరు, వాళ్ళ అమ్మగారి పేరు నువ్వు పెట్టుకొని, మాతృమూర్తి పేరు పెట్టుకొని నువ్వు చేసిన ఈ పాపిష్ట పనికి నువ్వు 10,000 తీసుకొని 7,20,000 నీకు డబ్బు వస్తే నువ్వు బిల్డింగ్లు కట్టించుకుంటావా? దేవునికి సంబంధించిన సొమ్ము మరి ఇట్లా పాపభూషితంగా చేసే పాపం ఎట్లుంటుందంటే, వచ్చే జన్మలో కాకుండా పుడతారు. సరే, నేను శాపనార్థాలు పెట్టడానికి నేను రాలే అక్క. నేనేమంటానంటే, డబ్బు సంపాదించాలంటే బస్ స్టాండ్ దగ్గర కొట్టకుండా మరి ఒకరికి హాని చేయకుండా వాళ్ళు కూడా సంపాదించుకుంటున్నారు. మరి నువ్వు ఒక తహసీల్దార్ అయింది, డబ్బా తహసీల్దార్ అంజనాదేవి అని నేను ప్రశ్నిస్తున్నా. సరే, ఆ పాప భూయిష్టమైన పని చేసినందుకు తహసీల్దార్ ఖచ్చితంగా దెబ్బతినింది. రామునితో పెట్టుకున్నందుకు ఆమె మరి సస్పెండ్ అయిపోయింది. డిపార్ట్మెంటల్ ప్రొసీడింగ్స్ కూడా ఇప్పుడు ఫేస్ చేసే పరిస్థితి ఉంది. నేను పోయిన సంవత్సరం పోయినానన్నా, పోయి రామన్న దేవాలయాన్ని సందర్శించడానికి పోతే మరి 70 కోట్లు విలువ చేసే ఆస్తులు రామన్నకి సంబంధించి ఇక్కడ ఉంటే, నేను ఒక్క భూమి గురించే మాట్లాడుతున్నాను. రామన్నకి ఎన్నో సుమారుగా నా అంచనా ప్రకారం 180 ఎకరాలు ఉంది.
అటువంటి రామన్న దేవాలయం ఈరోజు పరిస్థితి ఎట్లా తెలుసా? కనీసం స్వీపర్కి కసుగొట్టేతులకు 5,000 జీతం ఇచ్చుకోలేని దయనీయ పరిస్థితులు ఉంది. మరి వాచ్మెన్ పెట్టుకోలేని పరిస్థితులు ఉంది. వీళ్ళు సచివాలయంలో వాళ్ళ సామ్రాజ్యం అన్నట్టు వాళ్ళ చిత్తం వచ్చినట్టు ఆడ పెట్టుకొని పథకాల పంపిణీకి పెట్టుకొని దాన్ని సిగరెట్లు, బీడీ, పాన్పరాకులు, గుట్కాలు, మందులు లాగేటోళ్ళు ఇంత దయనీయమైన పరిస్థితికి దిగజాల్సిన నాకు కడుపు తరుక్కపోతుంది. ఆ పరిస్థితి చూస్తుంటే మరి రామన్నకి ఎందుకు ఇంత ఈ పరిస్థితి రావాలా? నా రామునికి సంబంధించిన భూమిలో నువ్వెవరు వేయడానికి పట్టాలు? సో ఈ ఆందోళన మమ్మల్ని మరింత ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంది. అందుకే మేము మన ఊర్లో ఉండే ప్రతి గుడిని, ప్రతి భజన కమిటీని, ప్రతి పుర ప్రముఖులని, ప్రతి పెద్దలని మేము కలిసి దీనికి సంబంధించి ఏ విధంగా నష్టం జరిగిందో మేము తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. స్వీపర్ వరకు వద్దు, అయ్యవాళ్ళు రోజు సేవ చేసుకుంటారు, అయ్యవాళ్ళకి చక్కగా జీతం ఇచ్చే పరిస్థితి లేరు. మరి వాళ్ళు వచ్చి రోజు ఒక దీపం పెట్టిపోతున్నారు, ఒకటే ఒక దీపం. మరి స్వామివారికి కైంకర్యాలు చేసే పరిస్థితి కూడా అలా లేదు. మరి అయ్యవాళ్ళకు కూడా సంసారం ఉంటుంది. వాళ్ళు ఏమి తెల్ల కాగితాలు దింపి మేము పలానా గుళ్ళ అయ్యవాళ్ళం అంటే ఎవరు పెట్రోల్ ఊకపోయారక ఖచ్చితంగా వాళ్ళకు కూడా డబ్బులు ఉండాల్సిందే. వాళ్ళు ఎప్పుడు సంతృప్తిగా ఉంటారో. మనకి రామాయణంలో ఒకటి ఉంది, భరతుడు పెట్టిన పాపాల చిట్టా ఒకటి ఉంది. రాముడు వనవాసానికి పోయిన తర్వాత వాళ్ళమ్మ ఒకసారి భరతుని పట్టుకొని అడుగుతుంది, ఏమైనా ఇప్పుడు నీ కడుపు చల్లగా ఉందా, నీకు రాజ్యం వచ్చింది, నా కొడుకు అడవికి వెళ్ళిపోయినాడంటే దుఃఖించి ఏడుస్తాడు భరతుడు. ఎంత దుఃఖించి ఏడుస్తాడంటే, అమ్మ నాకు నిజంగా తెలియదు, నేను మా అవ్వ వాళ్ళ ఇంట్లో ఉంటే మా అమ్మాయి కుట్రవాన్ని పంపించింది, అదే నాకు తెలియదని చెప్పడానికి నేను ఒక రుజువు చెప్తాను చూడు. ఇన్ని భయంకరమైన పాపాలు ఉన్నాయి. ఆ భయంకరమైన పాపాల్లో అంటే చెప్తారనమాట, నిజంగా నాకు తెలిసి మా అన్న రాముడు అడవి పోయింటే నేను ఇదైపోను అదైపోను ఆ పాపం చేసినట్టు. దాంట్లో బ్రాహ్మణులని ఎట్టిగా వాడుకోవడం కూడా ఒక మహాపాపకంగా మరి ఈరోజు భరతుడు పెట్టిన పాపాల చిట్టలో ఉంటుంది. అట్లాంటి ఎన్నో దుర్మార్గాలు గుళ్ళో జరుగుతున్నాయి. ఇవన్నిటికీ చర్మగీతం పాడే రోజు వచ్చింది, ఆసన్నమైంది. మనం ఏం చేస్తున్నామంటే పాత బస్ స్టాండ్లో అంబేద్కర్ స్టాచ్యూ ఎదురుగానే 5,000 మందితో, సుమారుగా మా అంచనా ప్రకారం 5,000 మంది వస్తారనుకుంటున్నాం. 5,000 మందితో మహా నిరసన కార్యక్రమాన్ని మనం పెట్టుకుంటున్నాం. ఆషాఢ మాసం చివరి వారంలోనో, మరి అదే జూలై లాస్ట్ వీక్లోనో, ఆగస్టు ఫస్ట్ వీక్లోనో మహా నిరసన కార్యక్రమం మనం పాత బస్ స్టాండ్లో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మనం పెట్టుకుంటున్నాం. కాబట్టి అన్న మీకు అందరికి ఒకటే నేను చేసే రిక్వెస్ట్ ఏమంటే, ఆ రోజు జరగబోయే నిరసన కార్యక్రమానికి ఎట్లా తరలి వస్తారంటే, మనం ఎప్పుడో అయోధ్యలో జరిగిన ఉద్యమాల గురించి చూసినాం, కానీ మన ఊర్లో జరగబోయే మరో రామాలయ ఉద్యమానికి ప్రతి హిందువు కంకణం కట్టుకొని వస్తే ఆ రోజు రామాలయానికి సంబంధించిన జరిగిన నిరసనలో కాషాయమయమైపోవాలా, ధరించిపోవాలి. నేను పేరుకి నిరసన అని చెప్తున్నాను కానీ అది నిరసన కాదక్క. 5,000 మంది కూర్చొని రామనామ జపం చేస్తే, భజన చేస్తే ఎట్లా ఉంటుందో ఆ రోజు సాక్షాత్తు మీరందరూ చూసి తరించడానికి కోసమైనా రండి. మనకి రామునికి సంబంధించి అయోధ్యలో గుడిని కోల్పోతే వేరే మతస్థులు మన రామునికి సంబంధించిన గుడిని కూలిస్తే దాన్ని తిరిగి సాధించడానికి నీకు నాకు 500 సంవత్సరాలు పట్టింది. మన సోదరులు 5 లక్షల మంది చచ్చిపోయిన తర్వాత, ప్రాణదానం చేసిన తర్వాత మన రాముడు పుట్టి పెరిగిన అదే స్థానంలో రాముడికి దివ్య భవ్యరామ మందిరం నిర్మించుకోవడానికి మనకు 500 సంవత్సరాలు పట్టింది. అంత శక్తి లేకుండా మన హిందువులు ఉన్నాం, అంత శక్తిహీనంగా మనం ఉన్నాం. వద్దు, అదన్నీ చెరిపేద్దాం. ఇంకా అక్కడెక్కడో జారిపోయింది. ఇంకొక విషయం, మనం ఎప్పుడు కత్తులు కటార్లు పట్టుకొని పొడవలేదు, ఒకరిని రక్తపాతం సృష్టించి మన ధర్మాన్ని కాపాడుకోలేదు, మన గుళ్ళని కాపాడుకోలేదు. సాక్షాత్ అయోధ్యను కూడా సుప్రీంకోర్టులో మనం గెలుచుకున్నాం. ఎంత దుర్మార్గమైన విషయం జరిగిందో తెలుసా? మస్తుకు చెప్తాను, నేను 30 సెకండ్స్ చెప్పి క్లోజ్ చేస్తాను. అయోధ్య రామ మందిరానికి సంబంధించి చర్చలు జరుగుతుంది భారత ప్రభుత్వం, మనకి వాళ్ళకి కూర్చోబెట్టి అవతల మతస్థులకి. ఆ రోజు శుక్రవారం రోజు మరి చర్చలు జరుగుతున్నాయి. నేను యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు ఆ రికార్డు నేను చదివి నాకు చాలా బాధ అనిపించింది. ఇదెంత దిక్కుమాల పరిస్థితులనైనా మనకి ఇంత దాని దిగజారిపోయి అడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని. చర్చల మధ్యలో నమాజ్ టైం అయిందని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మన సాధు సంతువులు ఎంత దయనీయంగా అడుగుతున్నారు తెలుసా? చూడండి వాళ్ళ తెలివితేటలు. వాళ్ళు నమాజ్ చేసుకొని రాగానే కాషాయ వస్త్రం ఇట్లా పట్టుకొని, అయ్యా మరి మీరు నమాజ్ చదివి వచ్చిన తర్వాత మీ ఖురాన్ ప్రకారం ఏదైనా దానం అడిగితే ఇవ్వాలి కదా, మేము మా రామ జన్మభూమిని దానం అడుగుతున్నాం, మా రామునికి
భూమిని దానం చేయనని కాషాయ వస్త్రాలు పట్టుకొని అడిగితే కూడా ఆ రోజు వాళ్ళు దానం చేయలేదక్క. అంత దయనీయ పరిస్థితుల్లో మనం పెట్టినారు గత ప్రభుత్వానికి. ఇప్పుడు వద్దు ఆ పరిస్థితి వద్దు మన ఊర్లో. అదొకటే కాదు, ఈ గుడికి ఏమైనా సమస్య వచ్చినా ఖచ్చితంగా వస్తాం. నేను నా ఆఫీస్లో కూర్చుంటే నగరేశ్వర స్వామి టెంపుల్కి సంబంధించిన ప్రధాన అర్చకుడు వచ్చి నా దగ్గర, సార్ మీరు ఇది పట్టుకున్నారు, మా నీలకంఠేశ్వర స్వామికి సంబంధించి కూడా డంపింగ్ యార్డ్ ఉంది, మీకు ఐడియా ఉందా? జోలాపురంలో డంపింగ్ యార్డ్ కింద ఉన్న 6 ఎకరాల భూమి నీలకంఠేశ్వర స్వామికి సంబంధించిన